సర్వం శివం. ఓం నమ శివాయ. శివుణ్ణి త్రిలోకేశుడు అని ఎందుకంటారో తెలుపు కథ. ఈ రోజు కథ. త్రిలోకేశ అంటే అర్థం మూడు లోకాలకి అధిపతి అని అర్థం. శివుడిని ఆ పేరుతో పిలవడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఆయన సకల సృష్టికి, స్థితికి, లయకు మూలకర్త. మరి ఆ మూడు లోకాలేంటి? భూలోకం, రెండవది అంతరిక్షం, మూడవది స్వర్గలోకం అంటే దేవతలుండే లోకం. ఈ మూడు లోకాల పైన, వాటిలో ఉన్న సమస్త చరాచర జగత్తు పైన శివుడికి సంపూర్ణ అధికారం ఉంది. ఆయనే ఈ లోకాలను శాసించే, రక్షించే మరియు చివరికి తనలో లయం చేసుకునే శక్తివంతుడు. అందుకే ఆయన్ని త్రిలోకేశ్వరుడు అని అంటారు. అతను దీనితో పాటు ఇంకొక కథ కూడా ఉంది. తారకాసురుడి కుమారులైన ముగ్గురు రాక్షసులు, వాళ్ళని త్రిపురాసురులు అని కూడా అంటారు. తమకు లభించిన వరంతో దేవతలను, ఇతర లోకాలను పీడించినప్పుడు శివుడు ఒక్క బాణంతో ఆ ముగ్గురిని, ఆ మూడు నగరాలను, త్రిపురాలను నాశనం చేసి లోకాలను రక్షించాడు. ఆ సంఘటన వల్ల కూడా శివుణ్ణి త్రిలోకేశ అని పిలుస్తారు అని చెప్పేసి అంటారు. శివుడు సృష్టికి అతీతంగా మరియు సకల లోకాలకు రాజే ఉన్నందున ఆయన్ని త్రిలోకేశ అని చెప్పి పిలుస్తారు. సర్వం శివం. ఓం నమ శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.